హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనము హెడ్సెట్ అనే టాబ్లెట్ గురించి డిస్కషన్ చేద్దాం. హెడ్సెట్ అనే టాబ్లెట్ మీకు పిక్చర్ లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటుందండి. సో ఈ టాబ్లెట్ ని ముఖ్యంగా చాలా వరకు చూసుకుంటే కనుక మైగ్రేన్ హెడేక్ ఉన్నప్పుడు ఆ మైగ్రేన్ హెడేక్ ని తగ్గించడం కోసం అయితే డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు, చాలా మంది కూడా వాడుతూ ఉంటారు. సో ఈ రోజు మనము ఈ హెడ్సెట్ అనే టాబ్లెట్ గురించి డిస్కషన్ చేద్దాం. అసలు ఈ టాబ్లెట్ లో ఉండే డ్రగ్ ఏంటి, ఆ డ్రగ్ ఎలా పనిచేస్తూ ఉంటుంది, డోసు, సైడ్ ఎఫెక్ట్స్, నిజంగానే ఇది మరి మైగ్రేన్ హెడేక్ ని తగ్గిస్తుందా, దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, అందరూ వాడొచ్చా లేదా అనేది మొత్తం మనము ఈ టాపిక్ లో డిస్కషన్ చేద్దాం. ఫ్రెండ్స్, టాపిక్ లోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయగానే అక్కడ హైప్ పాయింట్స్ వస్తుందండి, హైప్ క్లిక్ చేసి పాయింట్స్ యాడ్ చేసి మీరు హైప్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది చాలా మందికి రికమెండ్ అవుతుంది. రైట్, ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అసలు మైగ్రేన్ హెడేక్ అంటే ఏంటి, ఎందుకు వస్తుందో డిస్కషన్ చేద్దాం. సో నార్మల్గా ఏంటంటే హెడేక్ అనేది మనకు తెలిసిందే, స్ట్రెస్ వల్ల కొన్నిసార్లు హెడేక్ వస్తూ ఉంటుంది. సో అది ఒక 1 hour 2 hour ఉంటుంది, టాబ్లెట్ వేసుకోవడం తగ్గిపోతూ ఉంటుంది. కానీ మైగ్రేన్ హెడేక్ అలా కాదు. మైగ్రేన్ హెడేక్ స్టార్ట్ అయ్యింది అంటే 1 day ఉండొచ్చు, 3 days ఉండొచ్చు, 4 days ఉండొచ్చు, 1 week 10 days వరకు ఉండొచ్చు, కంటిన్యూగా కూడా ఉండొచ్చు అనమాట. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే మైగ్రేన్ హెడేక్ లో వన్ సైడ్ హెడేక్ వస్తూ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్, లేదా ఫ్రంట్ కానీ బ్యాక్ సైడ్ కానీ రావడం జరుగుతూ ఉంటుంది. దీన్ని మనము మైగ్రేన్ హెడేక్ గా గుర్తించవచ్చు. సో నార్మల్ గా చూసుకుంటే కనుక మైగ్రేన్ హెడేక్ రావడానికి మరి రీజన్స్ ఏమున్నాయంటే అనేక రకాల రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి స్ట్రెస్ అండి, సెకండ్ వచ్చేసి ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం, స్లీపింగ్ సరిగ్గా లేకపోవడం, ఆల్కహాల్ స్మోకింగ్ లాంటి కన్జంప్షన్ చేయడం, ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్ గా ఉండడం, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండడం, లేడీస్ లో అయితే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండడం, అలాగే కొన్నిసార్లు కొంతమందికి కొన్ని రకాల స్మెల్స్ పడవన్నమాట. ఉదాహరణకు కొంతమందికి పర్ఫ్యూమ్ స్మెల్ అనేది పడదండి, అటువంటి కండిషన్ లో కూడా ఈ మైగ్రేన్ హెడేక్ అనేది రావడం జరగవచ్చు. రైట్, మరి ఇప్పుడు మైగ్రేన్ హెడేక్ తగ్గడానికి మరి మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా అంటే మార్కెట్ లో అనేక రకాల మెడిసిన్స్ ఉన్నాయి, ఓటీసీ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. జనరల్ గా మనం వెళ్ళి మైగ్రేన్ హెడేక్ స్టార్ట్ అవ్వగానే మెడిసిన్స్ అడుగుతాము, తెచ్చుకొని వేసుకుంటాము. సో నార్మల్ హెడేక్ అయితే తగ్గిపోతూ ఉంటుంది, కానీ కొన్నిసార్లు ఈ హెడేక్ అనేది సివియర్ గా ఉన్నప్పుడు అవి నార్మల్ మెడిసిన్ తో తగ్గవు. అటువంటి కండిషన్ లో డాక్టర్లు ఈ యొక్క హెడ్సెట్ అనే టాబ్లెట్ ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. నార్మల్ గా అసలు పెయిన్ ఎందుకు వస్తుందంటే మన బాడీలో ప్రోస్టాగ్లాండ్స్ అనే కెమికల్ మెసెంజర్స్ ఉత్పత్తి అవ్వడం వల్ల పెయిన్ అనేది కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే బ్రెయిన్ లో ఉన్న రక్తనాళాల్లో పెయిన్ కలిగించే కెమికల్ మెసెంజర్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. దానివల్ల ఈ యొక్క మైగ్రేన్ హెడేక్ అనేది రెట్టింపు అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ పెయిన్ కలిగించే సిగ్నల్స్ ని, ఆ పెయిన్ కలిగించే కెమికల్ మెసెంజర్స్ ని బ్లాక్ చేయాలి. రైట్, సో దానికోసము డాక్టర్లు ఈ యొక్క హెడ్సెట్ అనే టాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. హెడ్సెట్ అనే టాబ్లెట్ మనం చూసుకుంటే కనుక దీంట్లో 2 రకాల డ్రగ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి సుమాట్రిప్టిల్ 85 mg ఉంటుంది. ఇది మనకు సెలెక్టివ్ 5-1HB రిసెప్టార్ ట్రిప్ట్రాన్ ఎగోనిస్ట్ అని కూడా అంటారు. సెకండ్ వచ్చేసి నాప్రజోల్ సోడియం 500 mg ఉంటుంది. ఇది మనకు తెలిసిందే NSAID, ఒక పెయిన్ కిల్లర్. 2 రకాల పెయిన్ కిల్లర్స్ వచ్చేసి మైగ్రేన్ హెడేక్ ని తగ్గించడం కోసం హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ఇవి ఎలా పనిచేస్తాయో చూద్దాం. సో నార్మల్ గా డోస్ ఎలా ఫిక్స్ చేస్తారు అంటే డాక్టర్లు ఎప్పుడైతే మైగ్రేన్ హెడేక్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ టాబ్లెట్ ని వేసుకోమని చెప్పి ప్రిస్క్రైబ్ చేస్తారు. రైట్, సో అంటే ఏం చేయాలి, మనకు అనిపిస్తుంది కదా మైగ్రేన్ హెడేక్ స్టార్ట్ అవుతుంది అనిపించగానే ఇమీడియట్లీ ఈ టాబ్లెట్ వేసుకోవాలి. రైట్, అది గుర్తుపెట్టుకోండి. మరి లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా పనిచేస్తుంది అంటే 2 రకాల డ్రగ్స్ 2 రకాల యాక్షన్ కలిగి ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి సుమాట్రిప్టిల్. సుమాట్రిప్టిల్ ఏం చేస్తుందంటే ఇది బ్రెయిన్ మీద పనిచేస్తుంది. బ్రెయిన్ మీద పనిచేసి బ్రెయిన్ లోపల ఉన్న రక్తనాళాల్లో పెయిన్ కలిగించే కెమికల్ మెసెంజర్స్ ఏమున్నాయో చూసుకొని వాటిని బ్లాక్ చేయడం, అలాగే బ్రెయిన్ లోపల విడల్పుగా ఉన్న రక్తనాళాన్ని స్లోగా దగ్గర తీసుకొచ్చి కన్స్ట్రక్ట్ చేయడం. ఇలా చేయడం వల్ల ఈ పెయిన్ కలిగించే సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో, కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్లాక్ అయిపోవడం జరుగుతుంది. దానివల్ల కొద్దిగా హెడేక్ తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి నాప్రజోల్ సోడియం. నాప్రజోల్ సోడియం అనేది మనకు తెలిసిందే పెయిన్ సిగ్నల్స్ ని బ్లాక్ చేస్తుంది అనమాట. ప్రోస్టాగ్లాండ్స్ అనే కెమికల్ మెసెంజర్స్ అనేవి పెయిన్ సిగ్నల్స్ అనమాట. వాటిని మొత్తం ప్రొడక్షన్ అవ్వకుండా బ్లాక్ చేయడం ద్వారా పూర్తిగా నొప్పి తగ్గిపోతూ ఉంటుంది. ఇలా ఈ 2 రకాల డ్రగ్స్ కలిసి పూర్తిగా మైగ్రేన్ హెడేక్ ని తగ్గిస్తాయి. రైట్, మరి ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్ గురించి మాట్లాడుకుందాం. సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయంటే జనరల్ గా ఇది పెయిన్ కిల్లర్స్ కాబట్టి కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఓకేనండి, అలాగే ఇది బ్రెయిన్ మీద పనిచేస్తుంది కాబట్టి కొద్దిగా మత్తు రావడం, నిద్ర రావడం, లేజీగా అనిపించడం, డిజినెస్ గా అనిపించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇవి నార్మల్ చిన్న సైడ్ ఎఫెక్ట్స్. నెక్స్ట్ వచ్చేసి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయండి. సో మనం ఏం చెప్పుకున్నాము, ఈ సుమాట్రిప్టిల్ అనే ఏదైతే డ్రగ్ ఉందో ఆ డ్రగ్ అనేది బ్రెయిన్ లోపల ఉన్న రక్తనాళాలని దగ్గరికి కుచించుకుపోయేలాగా చేస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు హార్ట్ లోపల రక్తనాళాలు కూడా దగ్గరికి అయిపోతూ ఉంటాయి, లంగ్స్ లో ఉన్న రక్తనాళాలు కూడా దగ్గరికి అయిపోతూ ఉంటాయి. దీనివల్ల హార్ట్ స్ట్రోక్ రావడం, హార్ట్ అటాక్ రావడం
చెస్ట్ పెయిన్ రావడం, హార్ట్ సంబంధించిన రిలేటెడ్ డిసీజ్ రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొద్దిగా మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని కొద్దిగా ఏజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయాలి. అలాగే మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసే ముందు మనకి ఏమైనా మెడిసిన్ వాడుతున్నాం అనేది కూడా డాక్టర్ చెప్పాలి. సో దాన్ని బట్టి ఆ డ్రగ్ ఇంట్రాక్షన్స్ కూడా చూసుకొని డాక్టర్స్ అనేది వాళ్ళు ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. రైట్. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు, బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు, లివర్ డిసీజ్, కిడ్నీ డిసీజ్, హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఈ మెడిసిన్ వేసుకోవద్దు. ఓకేనా. తప్పదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకే వాడాలి, సొంతంగా వాడకూడదు. ఇక బెనిఫిట్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా మైగ్రేన్ హెడేక్ తగ్గుతుంది. అలాగే మైగ్రేన్ హెడేక్ తో పాటు ఇంకా రిలేటెడ్ ఏమైనా హెడేక్స్ ఉంటాయి అవి కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ప్రివెంట్ చేయదు. ఈ యొక్క టాబ్లెట్ అనేది మైగ్రేన్ హెడేక్ ని ప్రివెంట్ చేయదండి. సో వచ్చిన హెడేక్ ని తగ్గిస్తూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోగలరు. సో ఇది ఫ్రెండ్స్ హెడ్సెట్ అనే టాపిక్ గురించి వెళ్ళి. ఈ టాపిక్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అలాగే మీరు ఒకవేళ ఫార్మసీ స్టూడెంట్ అయినా, లేదా ఫార్మసీ ఎంప్లాయ్ అయినా, లేదా మీరు మెడికల్ షాప్ లో పనిచేస్తున్నా, మెడికల్ షాప్ ఓనర్ అయినా సరే, మీరు డ్రగ్ నాలెడ్జ్ నేర్చుకోవాలనుకుంటే ఆల్రెడీ మీరు మన వీడియోస్ చూస్తున్నారు కాబట్టి మీరు చాలా డ్రగ్ నాలెడ్జ్ ని గెయిన్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా ఇన్ఫర్మేషన్, మీకు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు, సో మనం ఆల్రెడీ కొన్ని మెంబర్షిప్ లో ఉన్నప్పుడు కొన్ని రకాల వీడియోస్ చేయడం జరిగిందండి. సో దాంట్లో మనకు పూర్తి డ్రగ్ నాలెడ్జ్ ఉంటుంది. సో ఆ డ్రగ్ నాలెడ్జ్ పూర్తి వీడియోలు మీకు కావాలనుకుంటే మీరు మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. దానివల్ల మీకు స్పెషల్ వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు ఎక్కువ డ్రగ్ నాలెడ్జ్ నేర్చుకోవచ్చు. రైట్. సో బేసిక్ మెంబర్షిప్ ఉంటుందండి, అది క్లిక్ చేసుకొని జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. రైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.